వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్. ఈరోజు మనం గోధుమ పిండితో మడత పూరీలు ఎలా చేయాలో చూద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పైన చాలా సాఫ్ట్గా, లోపల జ్యూసీగా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 1 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. స్వీట్ కాబట్టి సాల్ట్ ఎక్కువ అయిన అవసరం లేదు. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వేడి చేసిన ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత ఈ విధంగా చేత్తో రబ్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకొని మూత పెట్టుకొని కనీసం ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పాకం ఎలా పెట్టుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. 1 కప్ గోధుమ పిండికి 1/2 కప్ షుగర్ సరిపోతుంది. 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. 1/2 కప్ షుగర్, 1/2 కప్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు షుగర్ మొత్తం కరిగి ఒక 5 మినిట్స్ మరిగితే సరిపోతుంది. గులాబ్ జామ్ పాకం ఎలా పెట్టుకుంటారో ఆ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ మరిగితే సరిపోతుంది, ఎక్కువ మరగనవసరం లేదు. ఇప్పుడు ఇందులో ఒక 2 యాలకులు దంచి వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది యాలకులు వేయడం వల్ల. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మడత పూరీలు ఎలా చేయాలో చూద్దాం. ఈ పిండిని మరొకసారి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. మొత్తం పిండి అంతా బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండి అంతా బాల్స్ లాగా చేసిన తర్వాత మడత పూరీలు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను డస్టింగ్ కోసం కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం పిండి వేసుకొని పూరీలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ పూరీ మీద ప్రెస్ చేసుకోవాలి. రౌండ్గా రావడం కోసం నేను ఇలా ఒక గిన్నె తీసుకొని దీని మీద ప్రెస్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా రౌండ్గా చేసుకున్న తర్వాత ఒకసారి మధ్యకి ఫోల్డ్ చేసుకొని మరొకసారి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మధ్యన ప్రెస్ చేసుకోవాలి. వాటర్తో ప్రెస్ చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది. మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫస్ట్ పూరీలాగా చేసుకొని ఒక గిన్నె తీసుకొని దాని మీద ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని చుట్టూ ఉన్న పిండి తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మధ్యకి ఒకసారి ఫోల్డ్ చేసుకొని మరొకసారి ఫోల్డ్ చేసుకొని మధ్యలో ప్రెస్ చేసుకోవాలి. వాటర్తో ప్రెస్ చేస్తే ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం బాల్స్ అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకొని బ్యాచెస్ వైజ్గా మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న మడత పూరీల్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకంలో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే పాకం బాగా పీల్చుకుంటుంది. ఒకవేళ పాకం కొంచెం చల్లగా అయితే ఒకసారి వేడి చేసుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం పూరీలు డీప్ ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉన్నాయండి. పైన చాలా సాఫ్ట్గా, లోపల జ్యూసీగా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.